డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ జవేరియా. మనతో పాటు ఉన్నారు శ్రీ విశ్వగురు వైబ్రేట్ వంశీ గారు, లైఫ్ అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, మేనిఫెస్టేషన్ కోచ్. నమస్తే గురుగారు. ఆత్మ నమస్కార్. లక్ష్మీదేవి ప్రసన్నమై మన ఇంటికి రావాలి. ద రూల్స్ ఆఫ్ లక్ష్మి అంటే ఏం చెప్తారు? ద రూల్స్ ఆఫ్ లక్ష్మి. డెఫినెట్గా విల్ డీకోడ్ దిస్ టాపిక్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఓం రామ్ రాహువే నమః. అనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞత. ఓం శ్రీం శ్రీ. అహం బ్రహ్మాస్మి. మై ఐడెంటిటీ ఈస్ కాస్మోస్. ఆత్మ నమస్కార్. ద రూల్స్ ఆఫ్ లక్ష్మి అంటే ఎటువంటి క్యారెక్టరిస్టిక్స్ని మనం కలిగి ఉంటే, ఎటువంటి నియమాల్ని మనం ఆచరిస్తే, ఎస్, మన గృహము ఏ విధంగా ఉంటే గృహములోకి అష్టలక్ష్మిలు వచ్చి స్థిరంగా ఉంటాయి. అంటే లక్ష్మీదేవి ఇంట్లో అడుగు పెట్టాలి అంటే మనకి ఎటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఉండాలి, మన హౌస్ ఎలా ఉండాలి, మనం ఎలా ఉండాలి? దట్స్ యువర్ క్వశ్చన్, రైట్? ఎస్, అబ్సల్యూట్లీ. వెరీ గుడ్. పాయింట్ నెంబర్ 1 అంటే విల్ డీకోడ్ దిస్ టాపిక్. దీనికి మేనిఫెస్టేషన్ కి చాలా అద్భుతమైన సంబంధం ఉంది, ఒక కనెక్షన్ ఉంది. వై? బికాస్ మనం మేనిఫెస్టేషన్ చేస్తుందే మిలీనియర్ అవ్వాలి, బిలీనియర్ అవ్వాలి, ట్రీనియర్ అవ్వాలి, అబుండెన్స్ ని గృహములోకి ఆహ్వానించాలి. ఎస్ ఆర్ నో? ఎస్. లావిష్ అబుండెంట్ లైఫ్ ని లీడ్ చేయాలి, సంపదని సమృద్ధిని ఎక్స్పీరియన్స్ అవ్వాలి, నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఒక లీగసీ కంటిన్యూ అవ్వాలి, అబుండెంట్ లీగసీ కంటిన్యూ అవ్వాలి అంటే డబ్బు మన ఇంటికి రావాలి. యాజ్ పర్ సనాతన ధర్మం మనం లక్ష్మీదేవిని చూస్తాం కదా. సో ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ క్వాలిటీస్, ద రూల్స్ ఆఫ్ లక్ష్మి ఏంటి అంటే, పాయింట్ నెంబర్ 1, సింపుల్ థింగ్. ముఖ్యంగా మహిళలకి రిలేట్ అవుతూ కొన్ని విషయాలు మనం మాట్లాడదాం. ఓవరాల్ గా 2 genders కి కనెక్ట్ చేద్దాం, బట్ ఇనీషియల్ గా ఉమెన్ కొరకు మాట్లాడుతూ విల్ స్టార్ట్ దిస్. పాయింట్ నెంబర్ 1, ఎవరైతే ఇంట్లో ఉమెన్ ఉంటారో ఇన్ జనరల్ వాళ్ళే కదా హౌస్ క్లీనింగ్ ఇవన్నీ చేస్తూ ఉంటారు. సో బ్రాహ్మీ ముహూర్తం ఆర్ సూర్యుడు ఉదయించక ముందు, బిఫోర్ సన్ రైజెస్, సూర్యుడు ఉదయించక ముందు నిద్ర లేచాక స్నానమాచరించి హౌస్ కి క్లీన్ చేయాలి. చాలా మంది ఏం చేస్తారు, పడుకొని లేచిన వెంటనే బ్రూమ్ స్టిక్ తీసుకుంటారు, తుడిచేస్తారు, చీపిరి కట్టుతో జాడుతో క్లీన్ చేసేస్తారు. నో, సూర్యుడు ఉదయించక ముందే స్నానం ఆచరించేయాలి. అండ్ సూర్యుడు ఉదయించక ముందే స్నానం ఆచరించాక, ఫ్రెష్ క్లోత్స్ ధరించాక హౌస్ క్లీన్ చేయాలి. అండ్ దెన్ ఇంట్లో తులసమ్మను పెట్టుకొని తులసి మాతకి నీళ్ళు ఆఫర్ చేయాలి, వాటర్ ఆఫర్ చేయాలి, అండ్ ఇంట్లో దీపం పెట్టుకోవాలి. ఇది బిఫోర్ సన్ రైజ్ ఇది జరగాలి. 100% లక్ష్మీదేవి రావడానికి ఆస్కారాలు ఉన్నాయి. పాయింట్ నెంబర్ 2, హౌసెస్లోకి ఎయిర్ అండ్ సన్ రైజ్ అంటే సూర్యుడి కిరణాలు, ఎయిర్ ప్రవేశించేటట్టు ఉండాలి. అంటే ఎయిర్ ఫ్లో ఉండాలి ఇంటికి. అపార్ట్మెంట్స్ లో లేదు ఈ రోజుల్లో. ఎదురు బిల్డింగ్, వెనక బిల్డింగ్, పక్కన బిల్డింగ్, అటువైపు బిల్డింగ్, సన్ రైజ్ వచ్చే స్కోపే లేదు, గాలి వచ్చే స్కోపే లేదు. ఇంట్లోకి గాలి వీస్తూ ఉండాలి, ప్రాపర్ వెంటిలేషన్ ఉండాలి, సూర్యుడి యొక్క కిరణాలు రావాలి, లక్ష్మీదేవి ఇంటికి వచ్చే అవకాశాలు ఇవన్నీ. ఓకే. పాయింట్ నెంబర్ 3, హౌస్ హౌస్ ఈజ్ అవర్ ఫస్ట్ టెంపుల్. మా గృహమే మనకు మొదటి టెంపుల్. చాలా ఆర్గనైజ్డ్గా ఉండాలి, వెల్ ప్లాన్డ్గా ఉండాలి. అంటే ఎక్కడికక్కడ యూజ్డ్ క్లోత్స్, బ్రోకెన్ ఐటమ్స్, అన్ఆర్గనైజ్డ్గా, అన్ప్లాన్డ్గా, గజిబిజిగా, అందవికారంగా ఉండకూడదు. అప్పుడు పాజిటివ్ ఎనర్జీ రావడానికి ఆస్కారం ఉంటుంది, విచ్ మీన్స్ లక్ష్మీదేవి. అర్థమవుతుందా? ఎస్. సో ఆర్గనైజ్డ్గా ఉండాలి. అండ్ ఎక్కడికక్కడ 4th పాయింట్, యూజ్డ్ క్లోత్స్ ఎక్కడికక్కడ పడేసి అలా ఉండకూడదు. వై? బికాస్ క్లోత్స్ క్యారీస్ ఎనర్జీ. ఓకే. అండ్ ఎవ్రీడే వాష్డ్ క్లోత్స్ వేయాలి, ఫ్రెష్ క్లోత్స్ వేయాలి. ఎందుకంటే లక్ష్మీదేవి మీకు బ్లెస్సింగ్ ఇవ్వాలి అంటే ఆ క్వాలిటీస్కి మీరు, ఆ చెక్ లిస్ట్కి మీరు క్వాలిఫై అవ్వాలి. ఈ రోజు వేసిన డ్రెస్ మళ్ళీ రేపు వేసి, ఎల్లుండి వేసి, ఇప్పుడు జీన్స్ అలానే యూజ్ చేస్తూ ఉంటారు లాట్ ఆఫ్ పీపుల్. ఇట్ క్యారీస్ ఎనర్జీ. ఇట్ క్యారీస్ ఎనర్జీ. నెగిటివ్ ఎనర్జీ క్యారీ చేసే స్కోప్ చాలా ఎక్కువ ఉంది. కాబట్టి ఫ్రెష్ క్లోత్స్ వేసుకోవాలి. ఎస్పెషల్లీ మహిళలు. సో ఇంట్లోనే ఉన్నాం కదా, క్యాజువల్స్ వేస్తే సరిపోతుంది. సో ఇలా అలంకరించుకోవడం అవసరమా?
సో ఇంట్లోనే ఉన్నాం కదా సింపుల్ గా ఏముంది అన్నట్టు క్యాజువల్ గా ఉంటారు. అంటే క్యాజువల్ గా ఉండడం వేరే, నీట్ గా ఉండడం వేరే. ఎగ్జాక్ట్లీ. అలంకరణ చాలా ఇంపార్టెంట్. అందులో మహిళలకి ఇంకా 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 ఇంపార్టెంట్. స్త్రీ స్వరూపం ఆదిశక్తితో సమానం, పరాశక్తితో సమానం, లోకమాతతో సమానం, జగన్మాతతో సమానం, దుర్గమ్మతో సమానం. ఈ రోజుల్లో ఫ్యాషన్కి అలవాటు అయిపోయి బొట్టు ఎవరు పెట్టట్లేదు, కుంకుమ ఎవరు పెట్టట్లేదు. యూనో ఏమంటాం, రిలీజియన్స్ వేరైతే ఓకే, ఇప్పుడు క్రిస్టియన్స్ అంటే ఓకే, ముస్లిమ్స్ అంటే ఓకే, హిందూస్ కూడా ఈ రోజుల్లో బికాస్ ఆఫ్ దిస్ ఫ్యాషన్ స్టఫ్ ఇంట్లో బయటకు వెళ్తే దే ఆర్ నాట్ ఎట్ ఆల్ రెడీ టు పుట్ తిలక ఆన్ దేర్ ఫేస్. ఒక సింధూరం కానీ, ఒక కుంకుమ కానీ, ఒక పసుపు కానీ, ఏమంటే డ్రెస్కి మ్యాచ్ అవ్వట్లేదు, ఏది మళ్ళీ ఇంట్లోనే ఉంటుంది. ఐఎమ్ టెల్లింగ్ యూనా, ఎలా అనుగ్రహిస్తుంది. సైన్స్కి రిలేటెడ్ చాలా కనెక్షన్ ఉంది. థర్డ్ ఐ ప్లేస్ కదా, ట్యాప్ చేస్తే ఈఎఫ్టీ ట్యాపింగ్ అవుతుంది, యాక్టివేట్ అవుతుంది. బీజాలు మర్చిపోతున్నారు బికాస్ ఆఫ్ దిస్ బ్లడీ వెస్టర్న్ కల్చర్, బికాస్ ఆఫ్ దిస్ ఫ్రీకింగ్ కల్చర్. రానివ్వండి, గ్రో అవ్వాలి, బట్ నెవర్ అండ్ ఎవర్ ఫర్గెట్ అబౌట్ ద బేస్. ఎగ్జాక్ట్లీ, రూట్స్ ఢిల్లీకి రాజు అయిన తల్లికి కొడుకే కదా. నేను ప్రపంచానికి రాజుని, నాకు తల్లికి నేను వాల్యూ ఇవ్వనంటే అవ్వదు కదా. వేర్ యూ కమ్ ఫ్రమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ మన రిలీజియన్స్కి మనం స్ట్రాంగ్గా స్ట్రెంత్ అని రూట్స్తో మనం కనెక్ట్ అయ్యి ఉంటే మన నెక్స్ట్ జనరేషన్స్ ఫాలో అవుతారు. ఈ రోజుల్లో అది లేకుండే. బికాస్ ఆఫ్ దాట్ లక్ష్మీదేవి నిలబడదు. మీరు ఏదైతే మహిళల కొరకు మాట్లాడారో అంత క్యాజువల్గా ఉండండి. బీయింగ్ క్యాజువల్ ఇట్స్ ఎ స్టైల్, కానీ రూట్స్ మర్చిపోవద్దు. మిమ్మల్ని మీరు మంచిగా అలంకరించుకోండి, తప్పేమీ లేదు కదా. మీ అద్దంలో మీ ప్రతిబింబం మీరు చూసుకునేటప్పుడు ఒక పేల్ ఫేస్ వేసుకొని కనిపిస్తే హౌ ద గాడ్ ఎనర్జీస్ ఎంటర్ ఇన్ టు యువర్ సోల్. గాడ్ ఎనర్జీ మీ లోపలికి, యూనివర్సల్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ ఎలా డ్రైవ్ అవుతుంది, ఎలా ట్రావెల్ అవుతుంది, ఎలా అలైన్ అవుతుంది, ఎలా ఇన్సిస్ట్ అవుతుంది లోపలికి. నో, సో యూ హ్యావ్ టు క్యారీ యువర్ సెల్ఫ్ ఇన్ సచ్ ఏ వే. రాజులు రాణులు పేల్ ఫేస్ వేసుకొని మొగుడు చచ్చిపోయాక ఎలా ఉంటారో సో కాల్డ్, మనం ఆ వర్డ్స్ యూజ్ చేయకూడదు, అలానే ఉంటున్నారు ఇప్పుడు ఇన్ జనరల్ ఉమెన్. ఇప్పుడు అదొక టైప్ ఆఫ్ స్టైల్ని క్యారీ చేస్తుంది. దట్ డజంట్ వర్క్ అవుట్ తల్లి. ఓకే. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, లక్ష్మీదేవి మన గృహంలోకి రావాలి అంటే ద రూల్స్ ఆఫ్ లక్ష్మీలో ఏం మాట్లాడుతున్నావో చాలా ఇంపార్టెంట్. కొందరు అరుస్తారు గురుగారు. నేను విన్నది ఏంటంటే అరుపులు ఎక్కువ అయినా కూడా లక్ష్మీదేవి నిలవదు. నో 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 నో, కామ్ గా, కంపోజ్డ్ గా, స్థిరంగా ఉండాలి, స్థితప్రజ్ఞుడిలా ఉండాలి. అప్పుడే లక్ష్మీదేవి ఆవహిస్తుంది. ఇంటిల్ల ఒక్కసారి లక్ష్మీదేవి వస్తే 7 generations వరకు తిరిగి వెళ్ళదు. ఒక్కసారి వెళ్ళిపోతే 7 generations కనిపించదు. దానికి చాలా మళ్ళీ సాధన చేస్తే మళ్ళీ లక్ష్మీ అనుగ్రహం వస్తుంది. మనం గాడ్స్ ఎనర్జీ దగ్గర యాషాలు వేయడానికి అవ్వదు, తాట తీసిస్తుంది. అండ్ కమింగ్ టు ద వన్ మోర్ పాయింట్, వాట్ యు ఆర్ స్పీకింగ్, వాట్ యు ఆర్ ఏమి విడిచిపెడుతున్నాం యూనివర్స్లోకి, వర్డ్స్, ఇట్ డిరైవ్స్. లక్ష్మీదేవి మీకు రావాలో రాదో చెప్పిస్తుంది. చాలా మంది తెలిసి తెలియక ఏం చేస్తారు, నెగటివ్ సెల్ఫ్ టాక్. నా వల్ల యాడ్ అవుతుంది, మా డాడీ ఏమైనా రిచ్చా, నా బతికింతే, నా కర్మ అయిపోయి ఉన్న లక్ష్మీదేవి కూడా బయటకు బయలుదేరుతుంది. ఐఎమ్ సీరియస్లీ సేయింగ్, నెగటివ్ సెల్ఫ్ టాక్ వద్దు. ఐఎమ్ అబుండెంట్, ఐఎమ్ రిచ్, ఐఎమ్ సక్సెస్ఫుల్, ఐఎమ్ డివైన్, ఐఎమ్ సుప్రీం, ఐఎమ్ గాడ్, అహం బ్రహ్మాస్మి. ఇలాంటి టెర్మినాలజీ చాలా ఇంపార్టెంట్. నేను గొప్పగా భావిస్తున్నాను, నేను ధనవంతుడిగా భావిస్తున్నాను, నేను సమృద్ధిగా భావిస్తున్నాను అంటే నిన్ను నువ్వు ఒక స్థానంలో పెట్టుకుంటే లక్ష్మీదేవి నిన్ను చూస్తుంది. బట్ తెలిసి తెలియక నెగటివ్ సెల్ఫ్ టాక్ మాట్లాడిస్తారు. ఇవేమి ఆచరించినా, ఇప్పుడు ఏమైతే రూల్స్ ఆఫ్ కండక్ట్ దీస్ ఆర్ ద రూల్స్ ఆఫ్ కండక్ట్ టు ఇన్వైట్ లక్ష్మి, టు ఇన్వైట్ గాడెస్ లక్ష్మి ఇంటూ అవర్ హోమ్, ఇంటూ అవర్ బిజినెస్, ఇంటూ అవర్ ఆఫీసెస్. ఈ రూల్ ఆఫ్ కండక్ట్ ని ఫాలో అవ్వాలి. ఇక్కడ బ్రేక్ అయితే ఛాలెంజెస్ ఎక్కువ చూసేస్తారు, పనులు కావు, రిజల్ట్ రాదు. మీరు అనుకుంటారు పూజలు చేస్తున్నాను, పుణ్య కార్యక్రమాలు చేస్తున్నాను, దాన ధర్మాలు చేస్తున్నాను, దక్షిణలు చేస్తున్నాను, నథింగ్. మెడిటేషన్స్ చేస్తున్నాను, ఎఫర్మేషన్స్ చేస్తున్నాను, నథింగ్ విల్ కమ్. వై? ద రూల్స్ ఆఫ్ కండక్ట్ ఈస్ వెరీ. ఇప్పుడు ట్రాఫిక్లోకి వెళ్ళేటప్పుడు దేర్ ఈస్ అ ట్రాఫిక్ సిగ్నల్స్. ఆ రూల్స్ ఆఫ్ కండక్ట్ మనం ఫాలో అయితే సేఫ్గా వెళ్తాం, సేఫ్గా ఇంటికి వస్తాం. అవును. అదర్వైజ్ సంథింగ్ విల్ హ్యాపెన్. ఎస్ ఆర్ నో? ఇన్ ద సేమ్ వే లక్ష్మీదేవిని ఆహ్వానించేటప్పుడు కూడా రూల్స్ ఆఫ్ కండక్ట్ ఉంటుంది. అది మనం ఫాలో అయితేనే ఒక చూపు మిమ్మల్ని చూస్తుంది, 7 generations తిరిగి ఉంటుంది. చాలా మంది వేచి చూస్తున్నారు గురుగారు. కాల్స్ అయితే అసలు చాలా చాలా ఎక్కువ అవుతున్నాయి రోజు రోజుకి. సో క్లాసెస్ గురించి అండ్ పర్సనల్ అపాయింట్మెంట్ గురించి డీటెయిల్స్ ప్లీజ్. ష్యూర్ అమ్మా. పేరుకి 7 days బేసిక్ క్లాస్, కానీ ఒక 15, 16, 17 hours ఆఫ్ నాలెడ్జ్ ఏకదాటిగా ఇవ్వబోతున్నాం ఒక 7 days స్పాన్ లో. ద హిడెన్ సీక్రెట్స్ ఆఫ్ యూనివర్స్, ఓకే, మిస్టరీస్ ఆఫ్ ద యూనివర్స్, ఎవ్రీథింగ్ ఇస్ ఎనర్జీ. అది ఒక్క పాయింట్ మీద మనం మాస్టరీ చేయగలిగితే
లైఫ్లో దేన్నైనా మనం అట్రాక్ట్ చేయొచ్చు. ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ, ఎవ్రీథింగ్ ఈజ్ స్పిరిచువల్, ఎవ్రీథింగ్ ఈజ్ యువర్ మైండ్ సెట్, ఎవ్రీథింగ్ ఈజ్ యువర్ థాట్ ప్రాసెస్, ఎవ్రీథింగ్ ఈజ్ యువర్ వర్డ్స్. ఇది మీకు అర్థమైతే లైఫ్లో విన్ అయిపోతాం. ఎగ్జామ్లో పాస్ అవడం పెద్ద మ్యాటర్ కాదు, ఫెయిల్ అయినా పర్వాలేదు, పాస్ అయినా పర్వాలేదు. లైఫ్ అనేది ఒక ఎగ్జామ్. లైఫ్ ఈజ్ వన్ టైమ్ ఆఫర్, లిమిటెడ్ ఆఫర్. నెక్స్ట్ లైఫ్ ఉందో లేదో అన్ని పక్కన పెడితే ఈ రోజు ఈ క్షణం మన చేతిలో ఉంది. అండ్ దిస్ లైఫ్, వాట్ వీఆర్, హౌ వీఆర్, వేర్ వీఆర్, వై వీఆర్ హియర్ ఇన్ ద యూనివర్స్ యాజ్ ఎ హ్యూమన్, ఈ పర్పస్ తెలుసుకోవాలి. అది తెలియజేయబోతా ఉన్నాం. అండ్ మెయిన్లీ మనీ మేనిఫెస్టేషన్ మీద డెప్త్, డీప్ డైవ్ వెళ్ళబోతున్నాం. అంటే వీఆర్ టచింగ్ ఫ్రమ్ ద రూట్స్ టు ద టాప్. అంటే అనంత విశ్వ సంపదని గౌరవంగా, ప్రేమతో, శిరస్సు వంచి ఎలా ఆకర్షించాలి, ఎలా ఆహ్వానించాలి, ఎలా ఆస్వాదించాలి అన్న సబ్జెక్ట్ ఏదైతే ఉందో రూట్స్ నుండి టాప్ వరకు టచ్ చేయబోతున్నాం. మనీ మేనిఫెస్టేషన్ ప్రిన్సిపల్స్ కావచ్చు, మనీ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ కావచ్చు, మనీ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావచ్చు, పరిహారాలు కావచ్చు, ఇవన్నీ టచ్ చేయబోతున్నాం. అండ్ పేదవాడికి అవనివ్వండి, దరిద్రుడికి అవనివ్వండి, కుబేరుడికి అవనివ్వండి, ఎవడికి ఉండాల్సిన ఛాలెంజెస్ వాడికి ఉన్నాయి. ఒక వ్యక్తి అంత బాగానే ఉంది, ఇంట్లో రిలేషన్షిప్ ఇష్యూస్, కరెక్ట్, డబ్బులు ఉన్నాయి, సంపద ఉంది, పేరు ప్రతిష్ఠ ఉంది, కానీ ప్రతి నెల కోర్టు వచ్చి సైన్ చేస్తా ఉన్నాడు బికాస్ ఆఫ్ దట్ కర్మ. ఎవరికి చెప్పుకోవాలని స్థితి. ఇలాంటి నెగిటివ్ థింగ్స్కి కొన్ని వందల పరిహారాలు ఇవ్వబోతా ఉన్నాం. అండ్ పరిహారం అంటేనే పరిహారం, పేరులోనే ఉంది, 100% రిజల్ట్ వస్తుంది. అండ్ ఎర్త్ అనే ప్లానెట్లో న్యాచురల్గా ఒక్కొక్క ఎలిమెంట్కి ఒక ఎనర్జీ ఉంది. బే లీఫ్కి ఒక ఎనర్జీ ఉంది, క్యాండిల్కి ఒక ఎనర్జీ ఉంది, లవంగంకి ఎనర్జీ ఉంది, జాజికాయకి ఒక ఎనర్జీ ఉంది, జాపత్రికి ఒక ఎనర్జీ ఉంది, యాలకులకు ఒక ఎనర్జీ ఉంది. ఇవి న్యాచురల్గా డిరైవ్ అయిందే కదా, మీరు నేను క్రియేట్ చేయలేదు కదా ఒక ల్యాబ్లో ఉండి, న్యాచురల్గా ఆవిర్భవించింది. వాటికి మేనిఫెస్టేషన్కి యూనివర్స్కి ఉన్న పవర్ ఏంటి, అండ్ వాటిని యూజ్ చేస్తూ మన పనుల్ని ఎలా ఈజీగా, సులభంగా, సునాయాసంగా, ఉద్యోగ అభివృద్ధి ఎలా, వ్యాపార అభివృద్ధి ఎలా, వ్యవసాయ అభివృద్ధి ఎలా, సంపదని ఎలా ఆకర్షించవచ్చు, నేమ్, ఫేమ్, రికగ్నిషన్ ఎలా డిరైవ్ చేయొచ్చు, నెక్స్ట్ జనరేషన్కి ఏదైనా ఇవ్వాలనుకుంటే ఈఎంఐల్ని, హెడ్ఏక్లని కాకుండా, ఈ నెగటివ్ కర్మను కాకుండా లావిష్ అబుండెంట్, హై క్వాలిటీ, హై పీస్ఫుల్, హై అబుండెంట్ లైఫ్ని మన నెక్స్ట్ జనరేషన్స్కి ఎలా ఇవ్వచ్చు, దానికి రిలేటెడ్ హిడెన్ సీక్రెట్స్ అన్నీ కూడా దైవం యొక్క ఆశీర్వాదాలతో, విశ్వం యొక్క ఆజ్ఞ మేరకు, ప్రకృతి యొక్క దీవెనలతో, నవగ్రహాల యొక్క చల్లని దీవెనలతో మనం డెలివర్ చేయబోతున్నాం. ఇట్ స్టార్టింగ్ ఫ్రమ్ June 8th, జూన్ 8వ తారీఖు నుండి కంటిన్యూస్గా 7 days, మార్నింగ్ 5:45, 6 నుండి మార్నింగ్ 7:30 వరకు. ఈ 1.5 hour సెషన్ కూడా రికార్డ్ అవుతుంది. ఓకే, ఎవ్రీ 7 days రికార్డ్ అవుతుంది. ఎవరైతే అటెండీస్ ఉంటారో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద కోర్స్ లైఫ్ లాంగ్ యాక్సెస్ ఇవ్వబోతున్నాం. నా సజెషన్ ఏంటంటే ఇంటిల్లో పాతికి అటెండ్ అవ్వమంటున్నాం. ఒక 7 రోజులండి, ఒక 7 days. ఇప్పటి వరకు ఎన్ని రోజులు మనం ఎంత టైం వేస్ట్ చేయలేదు. నైట్ ఎర్లీగా పడుకుంటే మార్నింగ్ 5:30, 5:40 కల్లా లేచి ఫ్రెష్ అయ్యి కూర్చుంటే కేల్కతం దుకాన్ బంద్. మనీ మెడిటేషన్ చేయించబోతున్నాం. అండ్ ఒక హీలింగ్ అని ఒక టెక్నిక్ లైవ్లో చేయించబోతున్నాం. త్రూ విచ్ ఏమవుతుందంటే బాడీలో ఉన్న నెగిటివ్ ఎమోషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ గ్రీడ్, జలస్, ఈర్ష్య, అహం, నెగిటివ్ మైండ్ సెట్, నెగిటివ్ థాట్ ప్రాసెస్, అంటే కనుదిష్టి, నరదిష్టి, త్రూ హీలింగ్ టెక్నిక్ ద్వారా మన శరీరం నుంచి ఎట్ దట్ స్పాట్ బయటికి వెళ్ళిపోతాయి. అప్పుడే మనం చాలా ఈజీగా, పీస్ఫుల్గా, కామ్గా, కంపోజ్గా, బాడీ మొత్తం ఒక ఫ్రీ మూవింగ్ ఆర్గాన్ లాగా మూవబుల్గా కన్వర్ట్ అవుతుంది. అది లైవ్లో చేయించబోతున్నాం. అండ్ లాట్ ఆఫ్ టెక్నిక్స్, మా స్పిరిచువల్ రెమెడీస్ చాలా ఇవ్వబోతున్నాం. భగవంతుడి ఆశీర్వాదం ఉంటేనే అక్కడ సీట్ అలాట్ అవుతుంది. వై? బికాస్ అక్కడ శ్రీ వైబ్రెంట్ వంశీ గారు మాట్లాడట్లేదు. ఒక దైవ శక్తి, ఒక విశ్వశక్తి, నవగ్రహాలకు ఉన్న శక్తి ఒక శక్తి రూపంలో ఏర్పడి కంప్లీట్ ప్రోగ్రామ్ని ఆశీర్వదించబోతా ఉంది. స్టార్టింగ్ ఫ్రమ్ June 8th. అండ్ పర్సనల్ అపాయింట్మెంట్స్ కూడా రైట్ నౌ అవైలబుల్గా ఉన్నాను. నా టీమ్కి కమ్యూనికేట్ అయితే దే విల్ టేక్ కేర్. సో చూసారు కదండి, డబ్బు, సంపద, ఐశ్వర్యం ఎవరికైతే నీడ్ ఉందో, ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో వీళ్ళందరూ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి రిజిస్టర్ చేసుకోండి. థ్యాంక్ యూ గురుగారు. జై హింద్, జై భారత్. సైనింగ్ ఆఫ్. అహం బ్రహ్మాస్మి. కలుద్దాం.